హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో బ్లాగ్స్ అయితే చాలా లేట్ అయిపోతున్నాయి. అంటే బ్లాగ్స్ లేట్ అవ్వడం కారణం ఏంటంటే మనకి కంటెంట్ సరిగ్గా ఇవ్వాలి కదా. సో ఆ మైండ్ సెట్తో నేనైతే ఇప్పుడు కంటెంట్ అయితే ఏం చేయలేదు. నేను లాస్ట్ చేసిన బ్లాగ్ వచ్చేసరికి దగ్గర 2-3 months అయిపోతుంది. సో సారీ ఫర్ డిలే అండ్ సారీ ఫర్ సబ్స్క్రైబర్స్. సో ఇవాళ బ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఆ ఇంట్రెస్టింగ్ బ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీరు thumbnail చూసుంటారు. సో మన మెట్రోపాలిటన్ సిటీస్ వచ్చేసరికి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వీటిలందరిలో కూడా చాలామంది ట్రాంప్ కానీ, కవాసకి కానీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ వెహికల్స్ ఉంటాయి కదా. వాళ్ళైతే రైడ్స్కి వెళ్తారు, చాలా చేస్తారు అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం మన తిరుపతిలో మన ఆర్ఈ ఫ్యామిలీ వచ్చేసరికి, అంటే రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చేసరికి ఒక చిన్న, అంటే స్టార్టింగ్ కాబట్టి ఒక చిన్న రైడ్ అనమాట. జస్ట్ ఒక అప్ అండ్ డౌన్ వచ్చేసరికి 80 kilometers. సో దగ్గర ఒక ఎంతమంది వస్తారో తెలియదు. మేము అనుకున్నాం మాకు 20 members వస్తారని అనుకున్నాము. సో ఇంకా అది కాకుండా ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా టెన్షన్ అనేది ఉంటుంది, అండ్ దెన్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. సో మనం వచ్చేసరికి ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము, చిన్న రైడ్. సో ఫస్ట్ టైం తిరుపతిలో ఏ బ్రాండ్ కూడా బ్రేక్ఫాస్ట్ రైడ్ కానీ, స్మాల్ రైడ్ కానీ ఇవన్నీ ఏం కానీ వేయలేదు. సో ఫస్ట్ టైం వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్లో వేస్తున్నారు. సో దానివల్ల నేనైతే వెళ్తున్నాను కూడా, అంటే ఇన్వైట్ చేశారు నన్ను. ఆల్రెడీ మన హిమాలయన్ తీసుకున్నప్పటి నుంచి కొలాబరేషన్స్ అవుతున్నారు. 450cc 452 హిమాలయన్ వచ్చినప్పుడు కూడా కొలాబరేషన్ చేసాము. అంత టైం డెమో కూడా చేసాము అనమాట. డెమో రైడ్ ఉండింది, అది చేసాము. ఎవ్రీ ఈవెంట్లో మనతో వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చేసరికి మనతో ఇన్వైట్ చేస్తున్నారు. ప్లస్ అది కాకుండా మనం కూడా వెళ్ళి యాక్సెప్ట్ చేసి వెళ్ళి దాని డీటెయిల్స్ కానీ, దాని తర్వాత దాని గురించి ఒక ఎక్స్ప్లోర్ చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నాం. సో మన దాంట్లో 20 members అనేది అరేంజ్ అయ్యారు. సో అది కాకుండా మనకి ఇది ఒక చాలా బిగ్ డే అని కాదు కానీ చాలా ఎగ్జైట్మెంటే మన రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యామిలీ కానీ తిరుపతిలో, ఎస్పెషల్లీ తిరుపతిలో ఫస్ట్ టైం రైడ్ అంటే చాలామంది ఆలోచిస్తున్నారు. సో అదైతే సక్సెస్ఫుల్ అవ్వాలని నేను ఆశిస్తున్నాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ మంత్ 3rd week అనేది ఈ రైడ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. సో దీనికోసం మీకు నోటిఫికేషన్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లస్ బెల్ ఐకాన్ అయితే కొట్టుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్ అయితే ఎంటర్ అయిపోదాం. సో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఇదన్నమాట మన గ్యాదరింగ్ షోరూమ్ దగ్గర. సో వెహికల్స్ అన్నీ అయితే రెడీ అయిపోయి స్టార్ట్ అవ్వడం రెడీ ఉంది. మనీ కూడా ఇక్కడే ఉంది చూడండి. సో రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మేమైతే రేణిగుంటలో ఉన్న షోరూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. సో అది కాకుండా ఇప్పుడు మన ప్లాన్ వచ్చేసరికి ఏంటంటే, చెప్పాం కదా వాటర్ ఫాల్స్ అనేసి, ఆ వాటర్ ఫాల్ వచ్చేసరికి మూలకొండ వాటర్ ఫాల్స్ అనమాట. సో తిరుపతి నుంచి 40 kilometers చూపిస్తుంది. సో మనం వచ్చేసరికి ఇప్పుడు సింగిల్ లైన్ అంటే సింగిల్ లైన్లో వెళ్తున్నాము, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాబట్టి. సో ఎవ్రీవన్ చూసారా, లైన్ అనేది ఫామ్ అయితే చేసాం మేము. అంటే ముందర వచ్చేసరికి సిగ్నల్స్ చూపిస్తుంటారు అన్నమాట మనకి. సో గైస్, మనం అయితే ఒక స్పాట్కి వచ్చాం. ఇప్పుడు జస్ట్ ఒక లైన్ అప్ పెట్టి ఒక ఫోటో తీసుకుందాం అనేసి. అంటే తిరుపతిలో ఫస్ట్ టైం అనమాట ఈ విధంగా రైడ్ అనేది. సో ఇంకా ఈ విధంగా ఫోటో షూట్స్ అవి జరుగుతాయి కదా మధ్యలో. సో ఇంకా దానికి ఆ విధంగా వేస్తారన్నమాట. 2, 1 సో ఫ్రెండ్స్, మేము ఫైనల్ స్టాప్ పెట్టుకున్నాం ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి. ఇది ఒక బ్రేక్ఫాస్ట్ రైడ్ ప్లస్ ఒక వాటర్ ఫాల్ రైడ్ అనమాట. సో ఇంకా ఇక్కడ అంతా స్టాప్ చేసాం పుత్తూరు దగ్గర. ఇక్కడ ఒక బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా స్టార్ట్ అయిపోతాము.
లొకేషన్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడు మేము మెట్లెక్కి వెళ్ళాలి పైకి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడున్న కొండ మీద ఓటనీళ్ళ నుంచి ఇట్లా జారుకుని ఇక్కడ పడుతుంది. అందరూ మునుగుతున్నారు. భాస్కర్ సో ఫ్రెండ్స్, ఫైనల్ అయితే మాది అయిపోయింది వాటర్ లెగ్స్. సో ఇంక మేము అయితే బయలుదేరిపోతున్నాం అందరం. వీళ్ళు చూసారా పార్టీ చేసుకుంటున్నారు అసలు మజాగా.
సో గైస్ లాస్ట్కి తిరుపతిలో కూడా స్టార్ట్ అయింది రైడింగ్ అనేది రాయల్ ఎన్ఫీల్డ్ తిరుపతి నుంచి. సో సక్సెస్ఫుల్గా 18 మెంబర్స్తో మేము ఈ 80 కిలోమీటర్స్ రైడ్ అనేది కంప్లీట్ చేశాము. సో మన ఫ్యామిలీ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది. అందరూ వేసుకోండి. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఎవ్రీ మంత్ 3rd వీక్ అనేది డ్యామ్ షూ తిరుపతిలో రైడ్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. దీనికి సో భాస్కర్ అన్న కోఆర్డినేటర్, జషు అన్న దీనికైతే హెల్ప్ చేస్తున్నారు. ఇది ఇంకా రైడ్ మెంబర్స్ పెరగాలి, తర్వాత కిలోమీటర్స్ రేంజ్ పెంచాలనేసి. సో వీళ్ళందరూ తిరుపతిలో కూడా ఎవరో చూస్తున్నారు వీడియోస్ని, కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి రైడ్ని అలర్ట్ వచ్చేటట్టు మన రేణుగుంట షోరూమ్ అయితే కన్సల్ట్ అవ్వండి. మీ రైడ్ కూడా హ్యాపీగా ఉంటుంది.